వాళ్ళు మనకు ఒక పని చేయమని ఓకే పంపిస్తే సార్. ఆ పని మానేసి ఇంకో పనులు చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి, నియంతృత్వం అవుతుంది. ఇటువంటి నాయకులు ప్రజాస్వామ్యం. ఓకే సార్, ఎస్ ఓకే. యా బండారు వంశీ గారు ఇంకో బయట ఒకసారి చూద్దాం. ఈసారి ఒకసారి అది ఆ మండలిలో జరిగినటువంటి అంశాన్ని ఒకసారి చూపించండి, ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి ఒకసారి. బొత్స గారి అది ఒకసారి ప్లీజ్. దోపిడీ కోసం ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి బయట ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎస్ బండారు వంశీ గారు ఇప్పటివరకు 2 వీడియోలు చూసాం. ఒక దాంట్లో ఏమో మధ్యరాత్రి అవసరమైతే వేకుజామున 2 గంటల వరకు చర్చిస్తాం, మేము రెడీ అని పయ్యావుల కేసు గారు చెప్పింది. ఇప్పుడు చూసినటువంటి దాంట్లో ఏమో దయచేసి వాకౌట్ చేయొద్దు, చర్చిద్దాం అని చెప్పేసి ఆయన దయచేసి ప్లీజ్ అనేటటువంటి పదాలని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎక్కడ మీ ప్రభుత్వం పారిపోయిందండి? మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమో తెలుసో చెప్పండి కొంచెం. సార్, ఇప్పుడు శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ సార్. ఆయన గత 35-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గనక ఆయన సొంతగా మాట్లాడితే, బొత్స సత్యనారాయణ గారు ఒక విషయం మీద ఆయన సొంతగా మాట్లాడితే ఆయన ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా కూడా శాసన మండలికి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఆయన చదువుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు. కాబట్టి మీరు చూసుంటారు, మొన్న ఒక ప్రెస్ మీట్ లో హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అని చెప్పినటువంటి సందర్భం. అలాగే రకరకాలుగా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హిస్ డిసేబిలిటీ, రకరకాలుగా ఆయన ఒక విషయాన్ని చెప్పడానికి చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారంటే, ఆయన గనక ఆయన సొంతంగా ఆయన చెప్పదలుచుకుంది ఉంటే, ఇదిగో ఈ విషయం మీద ఇది నేను సొంతంగా చెప్పదలుచుకుంది ఉంటే బొత్స సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్తారు, అది అర్థమవుతుంది. కానీ ఆయన ఎక్కడి నుంచో వచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నటువంటి కారణంగా ఆయన వాకౌట్ అనేటటువంటి ఒకే ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆయన ప్రశ్న అయిపోగానే మా సభ్యుడు నుంచోగానే ఆయనకు రాసిచ్చినటువంటి ఒకే ఒక పదం వాకౌట్. సో అక్కడ స్పష్టంగా పయ్యావుల కేశవ్ గారు చెప్తా ఉన్నారు, దయచేసి వెళ్ళిపోవద్దు, చర్చిద్దాం, అవసరమైతే తెల్లవారుజామునైనా కానీ చర్చిద్దామైనా అని అంటే కూడా వాళ్ళు వాకౌట్ చేసి ప్రభుత్వం పారిపోయింది అని అంటా ఉన్నారనంటే ఇంకా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారని భ్రమపడతా ఉన్నట్టున్నారు. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ లో అలా ఉంది. మీరు లెగిసి అసలు అవతల సభ్యుడు లెగవగానే మీరు వాకౌట్ చేయండి అని చెప్పేసి రాసిచ్చిన కారణంగానే బొత్స సత్యనారాయణ గారు ప్రతిసారి వాకౌట్ చేస్తా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, అక్కడ మా మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పారు, తెల్లవారుజాము 2 అయినా కానీ మనం చర్చిద్దాం, దయచేసి అంశాలన్నీ ప్రజలకు తెలియజేద్దాం, దయచేసి ఉండండి అని అన్నా కూడా సభలో నుండి బయటకు వచ్చేసి బయట ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రభుత్వం పారిపోయింది అనేటటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా వారే ప్రభుత్వంలో ఉన్నారనుకుని ప్రభుత్వం పారిపోయింది అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రజా సమస్యలు చర్చించడానికి స్పష్టంగా ఇచ్చినటువంటి సమయంలో ఈ బొత్స సత్యనారాయణ గారు ఆయనకు రాసి ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ వాకౌట్ కారణంగా ఈ ప్రజా సమస్యలు చర్చించకుండా సభ సజావుగా జరగకుండా చేసేటటువంటి ప్రయత్నంలో బొత్స సత్యనారాయణ ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని ఆయనే అవమానపరుచుకుంటా ఉన్నారు రాజు గారు. ఎందుకంటే సత్యనారాయణ గారు అంటే మనం చూసాం, మొన్న ఏదో మా పార్టీ నుండి ఒక వ్యక్తి బొత్స సత్యనారాయణ గారిని కామెంట్ చేశారని పార్టీలకు అతీతంగా బొత్స సత్యనారాయణ గారికి సపోర్ట్ రావటం, అందులో మా పార్టీ వారు కూడా బొత్స సత్యనారాయణ గారికి సపోర్ట్ చేయటం నిజంగా బొత్స సత్యనారాయణ గారి మంచితనానికి కావచ్చు, ఆయన చేసినటువంటి రాజకీయానికి కావచ్చు, అదొక ఎగ్జాంపుల్. అట్లాంటి వ్యక్తితోటి కూడా వీళ్ళు వాకౌట్ అనే ఒకే ఒక మాట మాట్లాడించడం వల్ల బొత్స సత్యనారాయణ గారిని ఎవరూ అవమానించకుండా ఆయనే అవమానించుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ విషయం ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది రాజు గారు. ఓకే, మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. వంశీ గారు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు పెద్ద